1931 తెల్లదొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం, లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడినరు. చాలా మంది పిల్లలు చచ్చిపోయినరు. సుప్రీంకోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు, కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజాపాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించినాం. మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే మిత్రులారా, ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టిండి, అక్రమంగా సంపాదించింది, కొల్లగొట్టింది. వాటిని పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలే, పేపర్లు పెట్టుకున్నారు, టీ న్యూస్ పెట్టుకున్నారు, నమస్తే తెలంగాణను గుమస్తే తెలంగాణ పెట్టుకున్నారు. ఏమైందా? ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది? ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు, మళ్ళొక్కసారి కాదు, 4 సార్లు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది. అందుకే మిత్రులారా, ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీతో పాటు నేను సిద్ధం, అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాము. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మనం మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది? ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇస్తలేడు.